హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పుని పోలీసులు అరెస్టు చేయడంతో బంటి కళ్యాణ్కి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాడు. ఇక కళ్యాణ్ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి చేరుకొని ఇక అక్కడున్న కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని తీసుకొని ఆ ముగ్గురు రౌడీలని కొడుతూ ఉంటారు. ఏయ్, ఎవరు నువ్వు? పోలీస్ స్టేషన్లోనే మా ముందే వాళ్ళని కొడుతున్నావు అని అంటారు ఇన్స్పెక్టర్. ఏ తప్పు చేయని ఆడపిల్లని జైల్లో పెట్టి వీళ్ళ ముగ్గురిని బయట కూర్చోబెట్టారు. అసలు మీకు ఏం నిజం తెలుసు అని అంటారు కళ్యాణ్. మాకు నిజాలు తెలిసే ఆ అమ్మాయిని జైల్లో పెట్టాము. అదుగో వాడి తల పగలగొట్టింది అని అంటారు ఇన్స్పెక్టర్. ఎందుకు కొట్టింది అన్నది కనుక్కున్నారా అని అంటారు కళ్యాణ్. కనీసం ఆ అవకాశం ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు అనగానే, నువ్విప్పటిదాకా మాకు చెప్పలేదని అడగలేదు. ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఆ అమ్మాయిని ఏడిపిస్తే పోలీసులం మేమున్నాము, మాకు చెప్పాలి, అంతేగాని ఆ అబ్బాయిని చంపేస్తుందా అని అంటారు ఇన్స్పెక్టర్. అంటే మీరు వచ్చేదాకా వాళ్ళ ముగ్గురు అన్న మాటల్ని వింటూ బాధపడుతూ పోలీస్ స్టేషన్కి రావాలన్నమాట. నిజంగా మీరు పోలీసులేనా అని అంటారు. ఏయ్, అసలు దానికి నీకు సంబంధం ఏంటి అని అంటారు ఇన్స్పెక్టర్. దానికి గినికి అనకూడదు, ఒక ఆడపిల్లని ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నారు అని అంటారు కళ్యాణ్. సరే, మీ ఇద్దరికీ ఏం లింక్ ఉందో నాకు తెలీదు. నిజ నిజాలు తెలుసుకొని అప్పుడు ఆ అమ్మాయిదే తప్పు లేకపోతే విడిచిపెడతాలే, నువ్వు వెళ్ళు అని అంటారు. ఏంటి మీరు మాట్లాడుతున్నది? వాళ్ళు నానా మాటలు అంటేనే అప్పు వాళ్ళని కొట్టింది. ఇగో సాక్ష్యంగా ఈ బంటి ఉన్నాడు అని అంటారు కళ్యాణ్. ఇంతలో కానిస్టేబుల్, సార్ ఈయన దుగ్గిరాలేంటి లాస్ట్ వారసుడు. మీకొకటి తెలుసా? వీళ్ళిద్దరూ పబ్లిక్ లాడ్జ్లో దొరికిపోయి మీడియా మొత్తం వీళ్ళని కవర్ చేశారు సార్ అని అంటారు కానిస్టేబుల్. నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. అసలు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళాము అన్నది కోర్టులో నిర్ణయం జరిగి మేమిద్దరం ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. అదెందుకు చెప్పటం లేదు అని అంటారు కళ్యాణ్. సరే, మీ ఇద్దరూ ఫ్రెండ్స్ కాదు అంటే అంతకు మించి ఉందన్నమాట. ఈరోజు వాళ్ళంటారు, రేపు వేరే వాళ్ళంటారు. అందరినీ ఆ అమ్మాయి కొట్టేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్న జైళ్లు సరిపోవు అని అంటారు ఇన్స్పెక్టర్. సార్, వాళ్ళు హోటల్లోనే ఉన్నప్పుడు జైల్లో కూడా ఇద్దరినీ కలిపి వేశారనుకో, మనం ఇక ఫ్రీగా సినిమా చూడొచ్చు అని అంటారు అక్కడున్న కానిస్టేబుల్. ఇక కళ్యాణ్కి కోపం వస్తుంది. ఇక ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటారు. ఏయ్, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నావు అని చెప్పి కళ్యాణ్ ఇక జైల్లో వేసేస్తారు అక్క ఇన్స్పెక్టర్. సార్, ఎందుకు సార్ మా అక్కని మా బావని ఏ తప్పు చేయకుండా ఇలా జైల్లో పెట్టారు? పైగా వీళ్ళ ముగ్గురు ఎన్నో మాటలు అన్నారు సార్ అని అంటారు బంటి. ఓ అలాగా, వీడు ఎంత పొగరుగా ఉన్నాడో అందరూ చూశారు అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ రాజ్కి ఫోన్ చేస్తారు. రాజిక ఎవరు అనగానే, సార్, ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్పీని మాట్లాడుతున్నాను. ఇక్కడ కళ్యాణ్ అనే అబ్బాయి మీ తమ్ముడే కదా అని అంటారు. అవును అని అంటారు రాజ్. అలా అయితే తను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు, జైల్లో పెట్టాము, ఖచ్చితంగా జైలు శిక్ష కూడా పడుతుంది అనగానే, ఏమైంది అని అడుగుతారు. ఇక ఇన్స్పెక్టర్, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే తెలుస్తుంది అని ఫోన్ కట్ చేస్తారు. ఇంతలో ఇక కావ్య అంటుంది, ఏమైంది అనగానే, ఏమవడమేంటి, కళ్యాణ్ని జైల్లో పెట్టారంట, దేనికోసమో తెలీదు అని అంటారు. అంటే కవిగారు ఏం తప్పు చేయకుండా జైల్లో ఎందుకు పెడతారు అనగానే, నాకు అది తెలీదు అని అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా అప్పు అక్కడున్న ముగ్గురు తన పాత ఫ్రెండ్సే అవడంతో, ఒరేయ్, మీరు నోరు జారి మాట్లాడడం వల్లే నేను కొట్టానని మీకు తెలుసు కదా. మనం ఒకే బస్తీలో ఉండేవాళ్ళం, కానీ కవిగారు ఏ తప్పు చేశారా? మీ వల్ల జైలులో ఉన్నాడు. చూడండి, మనం ఒకటి. మీరు నానా మాటలు అన్నారు, నేనేదో చెంప మీద కొడితే నువ్వు బలంగా రాయి మీద పడిపోయి రక్తం వచ్చింది. నీకు నేను కావాలని చేయలేదు కదా అని అంటారు. చూడప్పు, నువ్వు ఇలాగే మా అందరినీ కావాలనే కొడుతున్నావు.
ఒక్కసారి జైలుకి వెళ్తే నీకు బుద్ధొస్తుందిలే అనగానే, అవునరా, నాకు బుద్ధొస్తుంది. నాలాంటి ఆడవారితో మీరు ఏదైనా అంటూ ఉంటే నేను అలాగే పడి ఉండాలి అంటే ఆడవారికి కోపం రాదన్నమాట. సర్లేరా, సరే, మీకు చెల్లెళ్ళున్నారు కదా, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఆ బాధ అర్థమవుతుంది అని అంటుంది అప్పు. ఇక ఆ ముగ్గురు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, సార్, మేము కేసుని వెనక్కి తీసుకుంటాము, మీరు మా అప్పుని వదిలేండి అనగానే ఇన్స్పెక్టర్ నవ్వుతూ, ఒరేయ్, మీరు జైల్లో ఉండాల్సింది ఆ అమ్మాయిని పెట్టాను, కానీ ఆ అమ్మాయిని నానా మాటలు అన్నారు. ఇప్పుడేమో మనందరం బస్తీ వాళ్ళం అయిపోయామని చెప్పి ఆ అమ్మాయి చెప్పగానే ఇప్పుడు కేసు వెనక్కి తీసుకుంటారా? మరి మా కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అని అంటారు. ఇక కళ్యాణ్, చూడండి, నేను క్షమాపణ అడుగుతాను, వాళ్ళు కూడా వాళ్ళ తప్పుని ఒప్పుకున్నారు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినా పర్వాలేదు, అప్పుని రిలీజ్ చేయండి అని అంటారు కళ్యాణ్. ఇక ఇన్స్పెక్టర్ ఇద్దరి వైపు చూసి ఇద్దరిని సెల్లో నుండి బయటికి తీసుకుని వస్తారు. ఏంటి తన ఫ్రెండు, ప్రాణ స్నేహితురాలు తన కోసం నేను జైల్లో ఉంటాను, తన్ని వదిలిపెట్టండి అని చెప్పి భారీ భారీ సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావు, కానీ నాకొకటి అర్థం కావట్లేదు, అంత ప్రాణమైన స్నేహితురాల్ని నువ్వెందుకు ఇలా ప్రతి చోట అవమానపడేలా చేస్తున్నావు? ఇప్పుడు ఈ ముగ్గురు వాగిన వాగుడు కారణం నువ్వే కదా అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక చూడండి సార్, ఇప్పటికే మా ఫ్యామిలీలో చాలా అంటే చాలా బాధపడుతుంది మా అమ్మ, ఇకపై ఇలాంటివేమీ జరగవు అని చెప్పి అప్పు వెళ్ళబోతూ ఉంటే, ఆగండి, ఎందుకంటే ఆడపిల్లగా నీకు అవమానాలు జరుగుతున్నాయి, అలాగే పెద్దింటి వారిగా అవమానం పడుతున్నారని ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీ అన్నయ్యకు కూడా చెప్పాము, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయికి నీ తరపు ఏ న్యాయం చేయవా అని అంటారు ఇక ఇన్స్పెక్టర్. ఏ న్యాయం చెయ్యాలి అని అంటుంది అప్పు. అయ్యో, ఇలాగే ప్రతిసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తే ఈయన వచ్చి కాపాడి తీసుకువెళ్తూ ఉంటాడు, అందుకే నేను ఒకటి నీకు పరీక్ష పెట్టాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ అప్పుకి నువ్వు ఏ న్యాయం చేయాలనుకుంటున్నావు అని అంటారు ఇన్స్పెక్టర్. అంటే అని అంటారు కళ్యాణ్. చూడు, నీ భార్యకి నువ్వు విడాకులు ఇచ్చేశావు, కానీ ఈ అప్పు జీవితం నాశనమైపోయినా ఫ్రెండు అని చెప్పి మాయ మాటలు చెప్తూ కూర్చున్నావు, నువ్వు కవితలు రాయవు, నువ్వు కావ్యాంజలి పలికిస్తూ ఉంటావు అని అంటారు. చూడండి ఇన్స్పెక్టర్, కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు, అప్పుది నాది అనగానే, ఓ, మీ బంధం పవిత్రమైన స్నేహబంధం, ఆ అమ్మాయి అన్ని కష్టాలు బస్తీ వాళ్ళతో పడుతున్నా అవమానకరమైన మాటలు అంటున్నా తనని పెళ్లి చేసుకుంటానని మాత్రం అనటం లేదు. చూసావా, ఈ డబ్బున్న వాళ్ళు మీలాంటి జీవితాలతో ఆడుకుంటారు, ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళని నమ్మడం మానేసి మీ బ్రతుకులు మీరు చూసుకోండి, వెళ్ళండి అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక అప్పు వెళ్ళబోతూ ఉంటే కళ్యాణ్ ఆపుతాడు. అంటే నేను తనని మోసం చేస్తూ ఫ్రెండ్షిప్ ముసుగులో తన బాధకి కారణమయ్యానని అంటారు, అంతే కదా అని అంటారు కళ్యాణ్. కదా మరి అనగానే, సరే, మీ పోలీస్ స్టేషన్లో తాలిబొట్లు ఉంటాయి కదా, అది ఇవ్వండి, మీ నోర్లు మూయిస్తాను అని చెప్పి తాలిబొట్టుని తీసుకొని అప్పు మెడలో 3 ముళ్ళు వేస్తారు. కరెక్ట్గా రాజ్, కావ్య పోలీస్ స్టేషన్కి చేరుకోగానే ఇక మొత్తం అప్పు మెడలో తాలిబొట్టు కట్టేయడం కనిపిస్తుంది. ఒరే కళ్యాణ్, ఏం చేస్తున్నావు అని అంటారు రాజ్. అప్పు ఏమైంది అని చెప్పి అడుగుతుంది కావ్య. ఇక అప్పు అలాగే చూస్తూ ఉంటుంది. అన్నయ్య, వదినా, మా సమస్యకి ఒక పరిష్కారం నేనే చూసుకున్నాను. అప్పు, ఇకపై నీకు అవమానాలు ఉండవు, ఇకపై నీకు ఎటువంటి బాధ ఉండదు, నువ్వు నా ప్రాణ స్నేహితురాలువే, కానీ పదే పదే గుచ్చి సమాజం అందరూ అంటూ ఉంటే తప్పకుండా నీకు న్యాయం చేయాలనుకున్నాను, నీ మనసుకి నేనంటే ఇష్టం, నాకు నువ్వు స్నేహితురాల్లాగే అనుకున్నాను, అందుకే నీ అవమానాన్ని నా అవమానంగా చూసుకున్నాను అని చెప్పి ఇక అప్పు చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక కావ్య, రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఇలా జరిగింది అనగానే, అదే కదా కళావతి, ఇప్పుడు ఇంట్లో వీళ్ళిద్దరూ చేసిన పనికి ఏమవుతుందో ఏమో, పద అని చెప్పి ఇద్దరు కారులో
దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు. ఇక అలాగే అప్పు కళ్యాణ్ కూడా వాళ్ళతో బయలుదేరుతారు. ఇక దుగ్గిరాల వారంతా హాల్లో కూర్చుని ఉండగా ఇక ధాన్యలక్ష్మి అంటుంది, అత్తయ్య గారు, కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారు. ఈసారి మనమే వాడికి మంచి సంబంధం చూసి చేద్దాము అనగానే, అయ్యో, ఇప్పుడే కదా వాడు విడాకుల నుండి బయటపడ్డాడు. కొన్ని రోజులు వాణ్ణి మనశ్శాంతిగా ఉంచు ధాన్యలక్ష్మి అని అంటారు అపర్ణాదేవి. అప్పటిదాకా ఆ అప్పు వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పటి నుండి మంచి సంబంధం చూద్దాము అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఇక కరెక్ట్గా అవసరం లేదమ్మా, అప్పుని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి కళ్యాణ్ అప్పుని చేత్తో తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇక రుద్రాని రాహుల్ షాక్ అవుతారు. స్వప్న అప్పు దగ్గరికి వస్తుంది. ఏంటి అప్పు, నువ్వు చేసిన పనేంటి? ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ అని చెప్పావు, ఇప్పుడు కళ్యాణ్ నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అనగానే ఇక ధాన్యలక్ష్మి పరుగు పరుగున కావ్యరాజ్ దగ్గరికి వస్తుంది. ఇదంతా ఈ మహాతల్లే చేసింది. నేను అనుకుంటూనే ఉన్నాను, భయపడుతూనే ఉన్నాను. అప్పుని ఈ ఇంటి కోడలుగా అంటకట్టి ఆ అనామికకి విడాకులు ఇప్పించేటట్టు నిద్రపోకుండా చేసింది. ఎప్పటికైనా అర్థమైందా అక్క నీ కోడలి నిర్వాకం? అత్తయ్య గారు, మామయ్య గారు, చూశారా? ఈ దిక్కుమాలిన అప్పుకి మా కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయడం కోసమే ఇన్ని నాటకాలు, ఇన్ని మోసాలు, ఇంత మంచితనం నటించింది ఈ కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా, నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడతావు? వదిన నిజంగా మా ఇద్దరి పెళ్లి చేయాలంటే వదిన మాటంటే నాకు గౌరవం. అనామికకి పెళ్లి చేసుకోకముందే నేనే పెళ్లి చేసుకునేవాణ్ణి. కానీ ఏ పరిస్థితిలో చేసుకున్నాము అన్నది నీకు అర్థం కాదా అని అంటారు. అర్థం కాదు. వీళ్ళందరూ డ్రామా చేసి ఈ ఇంట్లో నేననేదాన్ని, అలాగే మీ నాన్న అనేవాడు లేకుండా మీకు మీరే ఇష్టాలు చేసుకొని ఇలా పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఇక అపర్ణాదేవి, ఏ కావ్య, అన్నన్ని నిందలు వేస్తుంది. కానీ అప్పు కళ్యాణ్ పెళ్ళేంటి? అసలు వాళ్ళు పెళ్లి ఎలా చేసుకున్నారు? దానికి కారణం నువ్వేనా? ఏ రాజ్, చెప్పు అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో చేసుకున్నారు అన్నది నాకు తెలీదు అని అంటారు రాజ్. అయ్యో రాజ్, ఈ మాయల మరాఠీ కుటుంబం ఏ డ్రామాలైనా చేసి అప్పుని ఇంటి కోడలిగా అంటగట్టాలని అనుకున్నారు. అంటగట్టేశారు. ఈ పెళ్ళి నాకిష్టం లేదు. అనామికకి అన్యాయం చేసి ఈ అప్పుతో ఇలాగే అన్నీ చేయించి ఈ ఇంటి కోడలు చేశారు అనగానే, చిన్నత్తయ్య, నిజ నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం మీకు అలవాటయింది. జరిగిన విషయం ఏంటి అన్నది తెలుసుకోకుండా మాట్లాడద్దు అని చెప్పి అంటుంది కావ్య. ఇంతలో కృష్ణమూర్తి కనకం కూడా చేరుకుంటారు. ఇదిగో తల్లిదండ్రులు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ఇంట్లోనే తిష్ట వేయాలని ఎప్పటి నుండో ప్లాన్ వేశారు. ఆ ప్లాన్కి నా కొడుకు ఈ కుటుంబం బలైపోయింది అనగానే, అమ్మా, జరిగిన విషయం చెప్తాను. నీకు అప్పు దగ్గరికి వెళ్తున్నానని చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పు గురించి నా గురించి తప్పుగా మాట్లాడుతూ, అలాగే అప్పుని కనీసం ఒక ఆడపిల్లగా, తనని కనీసం గౌరవం ఇవ్వకపోయినా తన క్యారెక్టర్నే దరిద్రంగా అందరూ చెప్పుకుంటూ ఉంటే ఇక నేనే తాళిబొట్టు కట్టాను. తప్పేముంది? అప్పుకి నేను అన్యాయం చేశాను. ఆ అన్యాయానికి సమాధానం చెప్పాను. మీ ఇంట్లో నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ అప్పు ఇప్పుడు నా భార్య. నాయనమ్మ, తాతయ్య, ఒక ఆడపిల్లకి నా వల్ల అన్యాయం జరుగుతూ ఉంటే సమాధానంగా తన మెడలో 3 ముళ్ళు వేశాను. అనామికకి అన్యాయం చేసి అప్పుని నేను కోరుకోలేదు. అనామికే నా జీవితంతో ప్రేమ ఉందని నటించి అప్పుతో అంటగట్టింది. అనామిక అనుమానం వల్లే ఇదంతా ఇప్పుడు జరిగింది అని చెప్పి అంటారు. ఇక ప్రకాష్ అంటారు, చూడు కళ్యాణ్, అప్పుకి నువ్వు న్యాయమే చేశావు. ఈ పెళ్లిని నేను అంగీకరిస్తాను. అమ్మ అప్పు, నువ్వు కళ్యాణ్ పైకి వెళ్ళండి అనగానే ఇక సీతారామయ్య గారు, ఇందిరాదేవి వాళ్ళిద్దరినీ పైకి వెళ్ళమంటారు. ఇక కావ్య అంటుంది, అమ్మమ్మ గారు, తాతగారు, మాకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మా కుటుంబంపై పదే పదే నింద వేస్తున్నారు. ఈ సమస్యకి
కారణం మేం కాకపోయినా కారణంలాగా చిన్నత్తయ్య గారితో పాటు ఈ ప్రపంచం కూడా అనుకుంటుంది అని అంటారు ఇక కావ్య. ఇక కనకం కృష్ణమూర్తి, చూడండి ధాన్యలక్ష్మి గారు, నా కూతురికి ఇగో ఈ ఇంట్లో ఇవ్వడం మాకు అస్సలు ఇష్టం లేదు. నా ఇద్దరి కూతుర్లు ఈ ఇంటికి వచ్చాక ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. నా చిన్న కూతురు ఈ ఇంటికి రావడానికి కారణం మీ అబ్బాయి కళ్యాణ్ బాబే. పోలీస్ స్టేషన్లో నా కూతురికి పెట్టినా మేము ఎలాగా ఒకలాగా బయటికి తెచ్చుకునేవాళ్ళం. పెళ్లి చేసి పోలీస్ స్టేషన్ కంటే ఇబ్బందిగా ఉన్న ఈ నరకంలో నా కూతుర్ని తోసేశారు అనగానే, అమ్మా, నా అత్తింటి వారిని ఒక్క మాట కూడా మాట్లాడద్దు. అందరం ప్రశాంతంగా ఆలోచించుకొని రేపేం జరుగుతుందో అన్నది ఆలోచించాలి. అంతేగాని ఒకరిపై ఒకరు నింద వేసుకోవద్దు అని అంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.